Hi everyone, welcome to Smart Commerce and Management Hub. Smart Commerce and Management Hub లో ఇవాళ redeemable debentures యొక్క formulas తెలుసుకుందాం. When the debentures are issued and redeemable at par అంటే ఏంటంటే debentures అనేవి ఫేస్ వాల్యూకి ఇష్యూ చేసి రిడీమ్ కూడా ఫేస్ వాల్యూకి చేస్తే అప్పుడు ఫార్ములా ఏంటి అంటే కేడీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ 1 - టీ. కేడీ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ డెబెంచర్స్ వెరాజ్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఫిక్స్డ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, టీ ఈజ్ ఈక్వల్ టు ట్యాక్స్ రేట్. అంటే ఏంటంటే కేడీ అంటే మనం ఇప్పుడు కాస్ట్ ఆఫ్ డెబెంచర్సే కదా కనుక్కుంటున్నాం, అది. ఆర్ అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఏవైతే మనం ఇంట్రెస్ట్ పే చేస్తున్నామో దాని యొక్క పర్సంటేజ్. అలాగే T అంటే ట్యాక్స్ రేట్. వెన్ డెబెంచర్స్ ఆర్ ఇష్యూడ్ ఎట్ ప్రీమియం ఆర్ డిస్కౌంట్ అండ్ రిడీమబుల్ ఆఫ్టర్ ఎన్ పీరియడ్ అంటే డెబెంచర్స్ అనేవి ప్రీమియం కానీ డిస్కౌంట్కి కానీ ఇష్యూ చేసి రిడీమ్ అంటే రీపే చేసేది మాత్రం ఒక పీరియడ్ ఆఫ్ టైం తర్వాత, ఒక మెచ్యూరిటీ డేట్ అని పెట్టుకుంటాం కదా, ఒక పీరియడ్ ఆఫ్ టైం తర్వాత రిడీమ్ చేస్తుంటే అప్పుడు ఏంటి అంటే ఫార్ములా కేడీ ఈజ్ ఈక్వల్ టు ఐ ఇంటూ 1 - ట్యాక్స్ రేట్ ప్లస్ 1/n ఇంటూ ఆర్వి మైనస్ ఎన్పి బై ఆర్వి ప్లస్ ఎన్పి బై 2 అని వేసుకోవచ్చు, లేదా హాఫ్ ఆఫ్ ఆర్వి ప్లస్ ఎన్పి అన్న వేసుకోవచ్చు, రెండు ఒకటే కదా. ఓకే, ఐ ఈజ్ ఈక్వల్ టు యాన్యువల్ ఇంట్రెస్ట్ పేయబుల్. ఐ అంటే ఏంటంటే ఇక్కడ ఇంట్రెస్ట్ మనం పే చేస్తాం కదా దాని యొక్క అమౌంట్. అలాగే ఎన్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఇయర్స్, ఎన్ని ఇయర్స్లో పే చేస్తున్నాం. ఎన్పి ఈజ్ ఈక్వల్ టు నెట్ ప్రొసీడ్స్ ఫ్రమ్ ఇష్యూ ఆఫ్ డెబెంచర్స్. ఇష్యూ ఆఫ్ డెబెంచర్స్ ఇష్యూ చేస్తాం కదా దాని యొక్క నెట్ ప్రొసీడ్స్ అమౌంట్. ఆర్వి ఏమో రిడీమబుల్ వాల్యూ ఆఫ్ డెబెంచర్స్ ఎట్ టైమ్ ఆఫ్ మెచ్యూరిటీ. మెచ్యూరిటీ టైంలో మనం ఎంత రిడీమబుల్ అమౌంట్ పే చేస్తున్నామో అది. ఓకే, అన్ని వేస్తే మనకి కాస్ట్ ఆఫ్ డెబెంచర్స్ అని వస్తుంది. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేయాలి, అలాగే దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్ కూడా నేను చెప్తున్నాను. మీకు గనక తెలుసుకోవాలనుంటే దయచేసి స్మార్ట్ కామర్స్ అండ్ మేనేజ్మెంట్ హబ్ని విజిట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.